హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో 21th ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకి 21th ప్రాబ్లమ్ ఏమని చూస్తే మనకి లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. మనకు ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే దాన్ని మనం దాంట్లో సబ్‌స్ట్రింగ్‌గా డివైడ్ చేస్తే దాంట్లో మనకి లాంగెస్ట్ పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్ ఏదుంది అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక పాలిండ్రోమ్ అంటే ఏమి అనే దాని గురించి తెలిసుండొచ్చు. ఒకవేళ తెలియకపోయినా నో ప్రాబ్లమ్. మనం వచ్చేమంటే థియరిటికల్‌గా ఇక్కడ క్లీన్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనకిచ్చిన ఇన్‌పుట్ ఏమని చూసినట్లయితే మనకొచ్చేమంటే బీఏ, బీఏడీ ఓకేనా? సో, మనకిచ్చిన ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే బీఏ, బీఏడీ ఓకేనా? సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే బీఏ, బీఏడీ అనేది ఇచ్చారు. సో, దీన్ని మనం రివర్స్ చేస్తే మనకేమొస్తుంది డీఏ, బీఏబీ అనేది వస్తుంది. సో, ఈ బోత్ స్ట్రింగ్ అనేది ఈక్వల్ టునా కాదా అని చెక్ చేస్తే మనకొచ్చేమంటే నాట్ ఈక్వల్ టు. సో, ఒకవేళ ఈ బోత్ స్ట్రింగ్ ఈక్వల్ ఉంటే దాన్ని మనం ఏమంటే పాలిండ్రోమ్ అంటాం. ఓకేనా? ఈక్వల్ టు అయితే. నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇది నాట్ పాలిండ్రోమ్. సో, దీన్ని మనం వచ్చేమంటే పాలిండ్రోమ్ అని అంటాం. సో, ఇప్పుడు మనం ఏం పాయింట్ ఔట్ చేయాలంటే మనకి ఈ స్ట్రింగ్‌లో పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ ఏదుంది? ఓకేనా? లాంగెస్ట్‌గా అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనకు ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు మనకి సబ్‌స్ట్రింగ్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి దీంట్లో ఏవేవి సబ్‌స్ట్రింగ్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో, మనకి బి అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బీఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ బీఏబీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ బీఏబీఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ బీఏబీఏడీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా ఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. ఏబీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. ఏబీఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ ఏబీఏడీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ సేమ్ బి అనేది ఒక సబ్‌స్ట్రింగ్. బీఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. బీఏడీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. సేమ్ నెక్స్ట్ ఏ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. ఏడీ అనేది ఒక సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ డి అనేది ఒక సబ్‌స్ట్రింగ్. సో, ఇవి నార్మల్‌గా దీనికున్న సబ్‌స్ట్రింగ్స్ అనమాట. ఓకే. సో, ఇందులో మనకొచ్చేవంటే పాలిండ్రోమ్ ఇది. దీన్ని మనం రివర్స్ చేసినా మనకొచ్చేవంటే బి అనేదే వస్తుంది. సో, దీన్ని రివర్స్ చేస్తే మనకి ఏబీ అనేది వస్తుంది కాదు. ఓకేనా. దీన్ని మనం రివర్స్ చేసినా బీఏబీ అనేదే వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే మనకి సేమ్ రాదు. కాబట్టి ఇది లేదు. సో, ఇది రివర్స్ చేసినా సేమ్ రాదు. సో, దీన్ని రివర్స్ చేసినా మనకొచ్చేవంటే ఏ అనేదే వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే సేమ్ రాదు. దీన్ని రివర్స్ చేసినా ఏబీ అనేదే వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే మనకి సేమ్ రాదు. దీన్ని రివర్స్ చేసినా మనకి బి అనేదే వస్తుంది. ఇది సేమ్ రాదు. ఇది సేమ్ రాదు. ఇది రివర్స్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ అనేది వస్తుంది. సో, ఇది సేమ్ రాదు. ఇది రివర్స్ చేస్తే డి అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే దీంట్లో ఉన్న పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్స్ ఏమని చూస్తే మనకొచ్చేమంటే బి అనేది పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ బీఏబీ అనేది ఒక పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఏ అనేది పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. ఏబీఏ అనేది పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ బి అనేది పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ ఏ అనేది ఒక పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. నెక్స్ట్ డి అనేది పాలిండ్రోమ్ సబ్‌స్ట్రింగ్. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇలా ఫైండ్ ఔట్ చేస్తే దీంట్లో మనకి లాంగెస్ట్ లెంత్ ఏదుందంటే మనం ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే మనకొచ్చేమంటే బీఏబీ అనేది లాంగెస్ట్ లెంత్ సబ్‌స్ట్రింగ్ అనేది అవుతుంది. ఓకేనా? పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్. సో, కాబట్టి దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇంకా సేమ్ ఇది ఈక్వల్ లెంతే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఫస్ట్ ఉన్నదాన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో, ఇది మనకి అవుట్‌పుట్ అనేది రిటర్న్‌గా వస్తుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది బీఏబీ అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్‌కి మనకి ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే దీన్ని మనకిప్పుడు పాలిండ్రోమా కాదా అని చెక్ చేసేదానికి ఇంకొక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో, టోటల్‌గా మనకి దీన్ని తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ టైమ్ కాంప్లెక్స్ అనేది వస్తుంది. ఇలా సాల్వ్ చేస్తే. బట్ ఇది మనకి ఆప్టిమైజ్డ్ వేనా అంటే కాదు. సో, దీన్ని మనం ఏ విధంగా ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ చేయాలి? సో, నార్మల్‌గా మనం ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ చేసేదానికోసం దీనికోసం మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఏమంటే మనం ఇదేనా మనకి ఆప్టిమైజ్డ్ వే అంటే కాదు. దీనికంటే ఎక్కువ మనం ఇంకా ఎక్కువ మనం ఆప్టిమైజ్ అనేది చేయొచ్చు. దానికోసం మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్‌కొచ్చి మనకొచ్చేమంటే ఇది మనకి సూటబుల్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ మనం యూజ్ చేసే అల్గారిథమ్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం యూజ్ చేసే అల్గారిథమ్ వచ్చేమంటే మ్యాన్‌చెయిర్ అల్గారిథమ్ ఓకేనా? సో, ఈ సొల్యూషన్ కోసం. సో, ఇదొచ్చి నార్మల్‌గా మనం వచ్చేమంటే మనం
ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వెళ్ళినప్పుడు మనం వచ్చేమంటే ఇంటర్వ్యూలో సాల్వ్ చేసేదానికి ఈ ఆల్గారిథం అనేది మోస్ట్‌లీ యూజ్ చేయమని చెప్పరు. బట్ ఏమంటే నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయడం లేదు ఈ ఆల్గారిథం గురించి. జస్ట్ మనకొచ్చేమంటే ఇది లార్జ్ లెంత్ స్ట్రింగ్స్ ఉన్న అలాంటి సిట్యుయేషన్‌లోనే మోస్ట్‌లీ యూజ్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ నార్మల్‌గా మనకి ఎఫిషియంట్ వే అనేది మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అనేది మనకొచ్చేమంటే ఎఫిషియంట్ వే. సో, మనం వచ్చేమంటే సొల్యూషన్ అనేది బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్‌తో మనం సొల్యూషన్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఒకవేళ ఓకేనా, మీకొచ్చేమంటే ఈ మ్యాన్చర్ ఆల్గారిథంలో మనం లాంగెస్ట్ లెంత్ పాలిండ్రోమ్ సబ్ స్ట్రింగ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కావాలి అనుకుంటే మీరు కామెంట్ అనేది చేయండి. నేను దానికి కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. బట్ ప్రెజెంట్‌కొచ్చి మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్‌ని మనం సాల్వ్ అనేది చేస్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. ఓకే. మనకిచ్చిన ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే BA, BAD. ఓకేనా? సో, సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేమంటే BA, BADని తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం వచ్చేమంటే ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి ఫస్ట్ B అనే ఇండెక్స్ తీసుకుంటాం. ఓకేనా? మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4 అనేది ఉంది. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నాకొచ్చేమంటే B అనే ఇండెక్స్‌ని తీసుకుంటున్నా. B అనేది ఇండెక్స్ మనకెక్కడుంది? 0 ప్లేస్‌లో ఉంది. సో, 0 ప్లేస్. సో, నేనొచ్చేమంటే ఈ 0ని నేనొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటా. ఒకటి మనకొచ్చేమంటే I, ఇంకోటొచ్చి మనకి J. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే చెక్ చేస్తున్నా. మనకొచ్చేమంటే IJలో ఉన్న క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇది S అని తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే S డాట్ క్యారెక్ట్ ఆఫ్ I డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే S డాట్ క్యారెక్ట్ ఆఫ్ J ఈక్వల్ టు అయిందనుకో, నేనేం చేస్తున్నా అంటే ఐని మైనస్ మైనస్ చేస్తున్నా. జేని ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకేమొస్తుంది? ఓకే. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకొచ్చి ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఉన్నప్పుడు B దగ్గర మనకొచ్చేమంటే సేమ్ B డబుల్ ఈక్వల్ టు B అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకే. కలర్ చేంజ్ చేసుకుందాం. B డబుల్ ఈక్వల్ టు B అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకొచ్చేమంటే Iని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే డిక్రిమెంట్ చేస్తున్నాం Iని. జేని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో, నాకప్పుడు ఏమొస్తుంది? ఓకేనా? ఇక్కడున్న ఐజే అనేది మనకొచ్చేమంటే ఇక్కడికొస్తుంది. ఐజే అనేది. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. బట్ ఏమంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమంటే మనం ఆల్రెడీ స్ట్రింగ్‌లో మనకొచ్చేమంటే ఐ అనేది మనకి ఎక్కడుండాలా? ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాల. అండ్ మనకొచ్చేమంటే జే అనేది లెస్ దెన్ మనకొచ్చేమంటే ఎస్ డాట్ లెంత్ ఉండాల. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందా అంటే కాదు. ఓకేనా? కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడితో మనం వచ్చేమంటే ఐని మళ్ళీ మనం +1 అనేది చేస్తాం. జేని -1 అనేది చేస్తాం. సో, అప్పుడు మనకి సేమ్ మనకొచ్చేమంటే ఐజే అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? జస్ట్ మనకొచ్చేమంటే ఎక్కడ మనం స్టార్ట్ చేసినామో అదే ప్లేస్‌లో పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం బి తీసుకుంటే బి. ఓకేనా? ఐజే అనేది మళ్ళీ మనకి ఇక్కడే పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. ఏమంటే మనం వచ్చేమంటే ఒకటి స్టార్ట్ ఇండెక్స్ అనేది ఒకటి తీసుకుంటాం. ఇంకోటొచ్చి మనకొచ్చేంటే ఎండ్ అనేది తీసుకుంటాం. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేమంటే 3 వేరియబుల్స్ అనేది తీసుకుంటాం. ఆ 3 వేరియబుల్స్ ఏమంటే ఒకటి స్టార్ట్. ఇంకోటొచ్చి మనకొచ్చేంటే ఎండ్. ఇంకోటొచ్చి మనకొచ్చేంటే లాంగ్ లెంత్. సో, ఫస్ట్ డిఫాల్ట్‌గా మనకొచ్చేంటే ఇవన్నీ 0నే ఉంటుంది. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఐ ప్లస్ జే అనేది మనకు ఇక్కడ నార్మల్‌గా చూడొచ్చు. మనకి స్టార్టింగ్ అనేది ఎక్కడ అవుతుంది ఐ అనేది? 0లోనే స్టార్ట్ అవుతుంది. జే అనేది ఎండ్ అనేది ఎక్కడ అవుతుందంటే ఇక్కడ మనం ఐగా, జేగా దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఎండ్ అనేది 0లోనే ఎండ్ అనేది అవుతుంది. నెక్స్ట్ లాంగెస్ట్ లెంత్ వచ్చి నేనొచ్చేమంటే జస్ట్ మనం వచ్చేమంటే జే మైనస్ ఐ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి నార్మల్‌గా వచ్చేమంటే ఇక్కడ మనం లెంత్ అనేది 1 మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే 0 అనేది కన్సిడర్ అనేది చేసుకుంటున్నా. ఒకవేళ మీకు కావాలంటే మనం +1 అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం వచ్చి +1 అనేది యూజ్ చేద్దాం. కొంచెం క్లీన్‌గా ఉంటుంది. ఐ ప్లస్ జే +1 ఓకేనా? లెంత్ అనేది. సో, ఓన్లీ 1 లెంత్. 1 లెంగ్త్‌తో మనకొచ్చేమంటే అంటే ఇక్కడ మనకి 1 అనేది అప్డేట్ చేద్దాం. ఓకే. 1. సో, ఫస్ట్ ఉన్నప్పుడు సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ ఫర్ లూప్ ఓకేనా? ఫర్ అనేది ఐ అనేది తీసుకుంటాం. అప్ టు మనకొచ్చేంటే ఎస్ డాట్ లెంత్ వరకు మూవ్ అవుతుంది. సో, ఇక్కడ మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడికొస్తుంది.
సో ఇక్కడికొచ్చినప్పుడు మనం వచ్చామంటే మళ్ళీ చెక్ చేస్తాం. సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చామంటే ఇప్పుడు స్ట్రింగ్ అనేది తీసుకుందాం ఇక్కడ. సో ఐ అనేది మనకొచ్చామంటే ఏ దగ్గరుంది. ఓకేనా? సో ఇప్పుడు నేనొచ్చామంటే సేమ్ నాకొచ్చామంటే జేకి, ఐకి సేమ్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నా. సో కాబట్టి ఐ అనేది ఇక్కడే పాయింటింగ్ చేస్తుంది. జే అనేది కూడా ఇక్కడే పాయింటింగ్ చేస్తుంది. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫాక్షన్ అవుతుందంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే మనకొచ్చేమంటే ఏ డబుల్ ఈక్వల్ టు ఏనా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మనకి జే అనేది మైనస్ మైనస్ అవుతుంది. జే మైనస్ మైనస్ అయినప్పుడు మనకు ఏమవుతుంది? జే అనేది బి దగ్గరికెళ్తుంది. ఓకేనా? సారీ జే అనేది కాదు. ఐ అనేది మైనస్ మైనస్ అయినప్పుడు ఐ అనేది బి దగ్గరికెళ్తుంది. జే అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. జే అనేది కూడా మనకేమంటే బి దగ్గరికే ఎళ్తుంది. సో ఇప్పుడు మనకొచ్చేమంటే జే అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుందంటే ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే మనకి బి డబుల్ ఈక్వల్ టు బిన్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మనకి మళ్ళీ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఐని మైనస్ మైనస్ చేస్తున్నాం. సో ఐని మైనస్ మైనస్ చేసినప్పుడు మనకొచ్చి ఏమొస్తుంది? ఐ అనేది ఔట్ సైడ్ వచ్చేస్తుంది. జే అనేది కూడా మనకొచ్చేమంటే దీన్ని దాటుకుంటూ మనకెళ్ళిపోతుంది. ఓకేనా? సమ్ ఏ ప్లేస్‌కి. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ జే గ్రేటర్ థాన్ 0 అంటే కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే జే అనేది బి అనేది మనకొచ్చేమంటే 0 ఇండెక్స్‌లో ఉంది. సో కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి మళ్ళీ i+1 అనేది చేస్తున్నా. సో ఐ అనేది ఎక్కడంటే ఇక్కడికెళ్ళిపోతుంది. జే అనేది మళ్ళీ మనకొచ్చేమంటే బ్యాక్ ఇక్కడికనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామంటే మన యొక్క లాంగెస్ట్ లెంత్ కంటే మన యొక్క కరెంట్ లెంత్ అనేది బిగ్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో దానికోసం మనం కండిషన్ ఏం రాస్తామంటే లాంగ్ లెంత్ లెస్ దెన్ మనకొచ్చేమంటే j-i+1 అయిందనుకో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు లాంగ్ లెంగ్త్‌లో మనం వచ్చేమంటే j-i+1 అనేది స్టోర్ చేస్తాం. స్టార్ట్‌లో మనం వచ్చేమంటే ఐని స్టోర్ చేస్తాం. ఎండ్‌లో మనం వచ్చేమంటే జేని స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఫాలో అయినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం మనకొచ్చేమంటే బీఏబీలో ఏం స్టోర్ అవుతుంది? బి అనేది 0 ఇండెక్స్‌లోనే ఉంది. జే అనేది మనకేముంది? 2 ఇండెక్స్ దగ్గర. సో కాబట్టి 2 ఇండెక్స్ దగ్గర మనకి 2 అనేది స్టోర్ అవుతుంది ఎండ్ అనేది. లాంగెస్ట్ లెంత్ మనకెంత? 3 అనేది స్టోర్ అయింది. సో మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ ఇలానే మనం కండిషన్‌ని చెక్ చేస్తాం. సో మనకొచ్చేమంటే ఇలానే మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడున్న ఐని తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఎక్కడికంటే బి దగ్గర పాయింటింగ్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ బి అనేది వస్తుంది. ఐజే అనేది మనకొచ్చేమంటే ఎందుకంటే ఐని తీసుకుంటాం కాబట్టి బి దగ్గరే పాయింటింగ్ చేస్తుంది. సో కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది డిక్రిమెంట్ అనేది అవుతుంది కాబట్టి ఏ ప్లేస్‌కొస్తుంది. జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనకెక్కడొస్తుంది? మళ్ళీ ఏ ప్లేస్‌కే వస్తుంది. ఓకే. అంటే దానికి ముందు, బ్యాక్ ఉన్న వాటిని దగ్గరికెళ్తుంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి మళ్ళీ ఏమంటే ఐ అనేది మళ్ళీ డిక్రిమెంట్ అనేది అవుతుంది. జే అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ బి అనేది ఉంది. ఇక్కడ డి అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే కాదు. కాలేదు కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ ఏమంటే ఐని +1 చేస్తున్నాం. జేని -1 చేస్తున్నాం. సో మనకి ఐ అనేది ఇక్కడికెళ్ళిపోతుంది. జే అనేది ఇక్కడికెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. లాంగెస్ట్ లెంగ్త్‌లో ఆల్రెడీ 3 ఉంది. దీని యొక్క లెంత్ ఎంత? j-i+1 జే అనేది ఎక్కడుంది? ఐ అంటే ఎంత? 1 ఓకేనా? ఇక్కడ 1 ఇక్కడ 3 అంటే 3 - 1 + 1 ఎంతవుతుంది? దట్ ఈక్వల్ టు 3. సో ఆల్రెడీ మనకి 3 లెంత్ ఉంది కాబట్టి ఇది మూవ్ అనేది అవ్వదు. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడికి. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చి చెక్ చేస్తాం ఇక్కడ. ఫస్ట్ మనకొచ్చేమంటే ఏ అనేది మనకి ఐజే అనేది ఈక్వల్ టు అనేది అవుతుంది. సో మళ్ళీ మనకి డిక్రీజ్ చేసినప్పుడు బి అనేది వస్తుంది. డి అనేది వస్తుంది. ఇది ఈక్వల్ టు అంటే కాదు. కాదు కాబట్టి మళ్ళీ మనం వచ్చేమంటే చేస్తాం. సో దీని యొక్క లెంత్ ఎంత? 1 అనేది వస్తుంది. 1 గ్రేటర్ థాన్ అంటే కాదు. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే డి దగ్గరికెళ్తుంది. సో దీనికో మనకొచ్చేమంటే మనకి లెంత్ అనేది ఓవర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ దీనికో 1 లెంత్ అనేది వస్తుంది. కాబట్టి ఇది గ్రేటర్ థాన్ అంటే కాదు. సో ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క స్ట్రింగ్‌లో స్టార్ట్‌లో 0 ఇండెక్స్, ఎండ్‌లో మనకొచ్చేమంటే 2 ఇండెక్స్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మన యొక్క ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0, ఎండ్ +1 అనేది చేస్తే మనకొచ్చేమంటే 0, 3 అనేది వస్తుంది. 0, 3 యొక్క వాల్యూ ఏమి? బీఏబీ. సో ఇది అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే
మనం నార్మల్‌గా స్ట్రింగ్ అనేది ఇటరేట్ చేసినప్పుడు దానికి ముందు, దాని తర్వాత ఉన్న వాటిని మనం చెక్ చేస్తాం ఈక్వల్ టునా కాదని. అలా ఈక్వల్ టు అయిందనుకో దాన్ని మనం తీసుకుంటాం. కానప్పుడు మనం వచ్చామంటే మళ్ళీ సేమ్ మన ఈక్వల్ టు అయిన వరకు ఇండెక్స్ కోసం మనం వచ్చామంటే i+1 అనేది j-1 అనేది చేసేస్తాం. సో, దాన్ని ఒక లాంగెస్ట్ లెంగ్త్‌లో మనకొచ్చేమంటే లాంగ్‌గా ఉంటే మనం దాంట్లో మనం వచ్చేమంటే స్టార్ట్‌లో, ఎండ్‌లో మనం ప్లస్ లాంగ్ లెంగ్త్‌లో మనం స్టోర్ అనేది చేసుకుంటాం. ఓకే. సో, ఇది మీకు సింపుల్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీకు అండర్‌స్టాండ్ కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ అనేది చేయండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేమంటే మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేద్దాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా. సో, ఇంట్ మనం పబ్లిక్‌గా తీసుకుందాం. డైరెక్ట్‌గా ఇంట్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇంట్ మనకొచ్చేమంటే ఏం వేరియబుల్ మనకొచ్చేమంటే స్టార్ట్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఎండ్ ఈక్వల్ టు కూడా నేను 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే లాంగ్ లెంగ్త్ ఓకేనా? లాంగ్ సబ్ లెంగ్త్ ఓకేనా? ఈక్వల్ టు కూడా నేను 0 అనేది తీసుకున్నా. సో, ఇవి వచ్చానికి మనకొచ్చేమంటే వేరియబుల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి నేనొచ్చేమంటే ఇక్కడ ఫర్ లూప్ అనేది రాస్తున్నా. ఏమంటే మనకి ఇటరేట్ చేసేదాని కోసం. ఇంట్ మనకొచ్చేమంటే i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ s డాట్ లెంత్ వరకు మనకు మూవ్ అనేది అవ్వాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఐని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, మనం వచ్చామంటే ఇక్కడ మనం వచ్చామంటే మనం చెక్ చేయాలి. అంటే మనకి తీసుకున్న ఎలిమెంట్ నుంచి మనం సరౌండ్ అనేది చెక్ చేయాలి. ఓకేనా? సో, దీనికోసం నేనొచ్చేమంటే మెథడ్ నేమ్ మనం వచ్చేమంటే ఎక్స్‌పాండ్ ఓకేనా? ఎక్స్‌పాండ్ మనకొచ్చేమంటే అరౌండ్ సెంటర్ ఓకేనా? జస్ట్ మనం వచ్చేమంటే ఎక్స్‌పాండ్ అరౌండ్ సెంటర్ సీఎన్‌టీ సెంటర్ ఓకేనా? దీంట్లో నేనొచ్చేమంటే మన యొక్క స్ట్రింగ్‌ని పాస్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి i ఇండెక్స్, j ఇండెక్స్ ఓకేనా? సేమ్ లైక్ పాస్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం తీసుకుందాం. ఓకేనా? సో, దీనికి ప్రాపర్‌గా మనకొచ్చేమంటే 100% సేమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్‌పుట్ ఓకేనా? సో, మనకి ఇంకొక ఇన్‌పుట్ వచ్చి CBBD అనేది ఉంది. ఓకేనా? సో, ఈ CBBDకి మనకి ఇది ఎలా వర్క్ అవుతుందనేది మనం చెక్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా CBBD ఓకేనా? సో, నేను ఇప్పుడు ఫస్ట్ సి అనేది వచ్చింది. సి వచ్చినప్పుడు నేనొచ్చేమంటే దీన్ని చెక్ చేస్తున్నా. నాకు 1 లెంత్ అనేది ఉంది. దీనికి ముందు వెళ్తే మనకేం లేదు. దీనికి ముందు వెళ్తేనే ఏం లేదు. సో, 1 లెంత్ అనేది మనకొచ్చేమంటే కామన్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ అప్డేట్ అనేది అయిపోయింది. ఓకే. సో, అదొచ్చి మనకొచ్చేమంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0 నుంచే కాబట్టి 1 లెంత్ అనేది అప్డేట్ అయింది. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే నేనొచ్చేమంటే సి నుంచి మనకొచ్చేమంటే బి దగ్గరికెళ్తున్నాం. బి దగ్గరికెళ్ళినప్పుడు బికి ముందు వాల్యూ చెక్ చేస్తున్నా. ఏమంటే సి. బి తర్వాత వాల్యూ బి. ఓకేనా? సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే బోత్ ఈక్వల్ అంటే కాదు. కాబట్టి దీని యొక్క లెంత్‌కో మనకొచ్చేమంటే 1 అనేదే వస్తుంది. సో, 1 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి బి ప్లేస్‌కెళ్తున్నాం. నెక్స్ట్ ఇండెక్స్ ఇక్కడికి. ఇక్కడికెళ్ళినప్పుడు మనకొచ్చేమంటే ముందు బి ఉంది. తర్వాత డి ఉంది. సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకేమంటే ఈక్వల్ టు అవుతుందంటే కాదు. సో, మళ్ళీ మనకొచ్చేమంటే 1 లెంత్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడికి మనకి పోతే మళ్ళీ డి అనేది వస్తుంది. డి దగ్గరికి. సో, ఇలా మనం చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ప్రాబ్లమ్ అనేది వచ్చింది. ఓకే. ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే మన యొక్క సబ్ స్ట్రింగ్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే ఆడ్ అనేది. బట్ ఈవెన్ లెంత్ వచ్చినప్పుడు మన యొక్క సబ్ స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ సబ్ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ మనం తీసుకున్నాం గదా! ఐజే అనేది డైరెక్ట్‌గా. సో, ఇది మనకు వర్క్ అనేది కాదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నాకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాదొచ్చి పాయింటింగ్ అనేది ఇక్కడికి చేస్తుంది. ఓకేనా? మనం వచ్చేమంటే ఐ అనేది పాయింటింగ్ అనేది ఇక్కడ చేస్తున్నప్పుడు నేనొచ్చేమంటే జే+1 అనేది అంటే మనం i+1 తీసుకుంటే మనకి ఇక్కడికెళ్తుంది. సో, ఈ 2ని చెక్ చేస్తాం. అంటే మనం 2 కండిషన్స్ చెక్ చేస్తాం. ఒకటి మనకొచ్చేమంటే సేమ్ ఐ అనేది ఇక్కడి నుంచి జే అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. ఇంకోటి మనకొచ్చేమంటే ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసి జే అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. ఓకేనా? సో, దానికోసం మనం ఇంకొక ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. సో, సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే అడిషనల్‌గా మనం వచ్చేమంటే సారీ i+1 సో, ఇక్కడ కూడా మనం వచ్చేమంటే ఐనే పాస్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం ఫంక్షన్‌ని కాల్ అనేది చేసినాం. సో, మనకి కాల్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది మనకొచ్చేమంటే చెక్ చేస్తది. పాలిండ్రోమ్ ఉందా లేదా అనేది ఉంటే మనకు ఆ యొక్క స్టార్టింగ్ లెంత్ అంటే స్టార్టింగ్, ఎండింగ్ లెంత్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా?
స్టోర్ చేసుకున్న తర్వాత మనం వచ్చేమంటే మన యొక్క ఫైనల్ ఆన్సర్‌ని రిటర్న్ చేయాలి కదా! సబ్‌స్ట్రింగ్. ఓకే. దానికోసం నేను వచ్చేమంటే ఎస్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ మనకి స్టార్ట్, కామా ఎండ్ +1. సో, ఎండ్‌లో మనకొచ్చేమంటే మనకి ఇండెక్స్‌ని స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? మనకొచ్చేమంటే మన సబ్‌స్ట్రింగ్ వచ్చి మనకొచ్చేమంటే n+1ని తీసుకుంటేనే మనకొచ్చేమంటే దాని వరకు తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2. 2 ఇండెక్స్ వరకు తీసుకోవాలంటే మన సబ్‌స్ట్రింగ్‌లో ఎండ్ అనేది మనం వచ్చేమంటే 3 అనేది ఇవ్వాలి. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే ఎండ్+1 అనేది ఇస్తున్నాం. సో, ఇప్పుడు మనం మన యొక్క ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రైవేట్ వాయిడ్. సో, ఇది మనకి ఏం రిటర్న్ చేయదు. నేను డైరెక్ట్‌గా ఇక్కడ స్టోర్ చేసేస్తున్నా వేరియబుల్‌లో. కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా మనం వాయిడ్ మెథడ్ అనేది యూజ్ చేసుకుందాం. ఈ ఎక్స్‌పాండ్ అరౌండ్ సెంటర్. సో, మనకి ఫస్ట్ వచ్చి స్ట్రింగ్ ఎస్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ ఐ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ జే అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ చేస్తున్నా. ఏమంటే మనం ఒక నార్మల్‌గా ఇది ఎంతవరకు అంటే మనకి ఎప్పటి వరకు మనకొచ్చేమంటే పాలిండ్రోమ్ స్ట్రింగ్ అనేది ఉందో అంతవరకు మనం వచ్చేమంటే ఈ లూప్ అనేది రన్ చేయాలి. ఓకేనా? సో, దీనికోసం నేను వచ్చేమంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. వైల్ ఐ గ్రేటర్ థాన్ 0. ఓకే. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ జే లెస్ దెన్ మనకొచ్చేమంటే మన యొక్క స్ట్రింగ్. ఓకేనా? ఎస్ డాట్ లెంత్. ఓకేనా? మళ్ళీ మనకొచ్చేమంటే ఇంకో కండిషన్ అనేది చెక్ చేయాలి. ఏమంటే మనకి ఎస్ డాట్ క్యారెక్ట్ ఐ డబుల్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ జే. సో, ఇవన్నీ మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. అయినప్పుడు నేను వచ్చేమంటే ఐని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. మళ్ళీ జేని మైనస్ మైనస్ అనేది సారీ జేని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఐని మైనస్ మైనస్ అనేది చేద్దాం. ఎందుకంటే ఐ అనేది డిక్రిమెంట్ చేయాలి. జే అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఐని మనం ముందుకు మూవ్ చేస్తున్నాం. జేని మనం ఫ్రంట్‌కి మూవ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒకవేళ ఇక్కడ మనకొచ్చేమంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా జే అనేది మనకొచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది అయిపోతుంది. ఐ అనేది మైనస్ మైనస్ అయిపోతుంది. బట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ వచ్చిన కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ కాకపోతే అది మనం తీసుకోకూడదు గదా! బట్ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అంటే ఐ అనేది డిక్రిమెంట్ అయిపోయింది. జే అనేది ఇంక్రిమెంట్ అయిపోయింటుంది. సో, దీన్ని మనం తగ్గించే దానికోసం మనం వచ్చేమంటే ఐని 1 టైమ్ మైనస్ మైనస్ అనేది చేస్తాం. సారీ ఐని మనం వచ్చేమంటే 1 టైమ్ ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. జేని మనం 1 టైమ్ మైనస్ మైనస్ అనేది చేస్తాం. లేదంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేది చేసుకోవచ్చు. లేదంటే జే ఈక్వల్ టు జే మైనస్ 1 అనేది చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే చేంజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేనొచ్చేమంటే కండిషన్‌ని చెక్ చేస్తున్నా. ఇఫ్ మన యొక్క లాంగ్ ఓకేనా? లాంగ్ సబ్ లెంత్. ఓకేనా? మనకి లాంగ్ సబ్ లెంత్ అనేది ఓకే. లాంగ్ సబ్ లెంత్ అనేది మనకి మన యొక్క జే మైనస్ ఐ ప్లస్ 1కి తక్కువ ఉంటే మనం వచ్చేమంటే మనకి అప్పుడు మనకొచ్చేమంటే సబ్‌స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ బిగ్‌గా ఉందనేది. సో, దానికోసం మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనకి స్టార్ట్‌లో మనం వచ్చేమంటే ఐని పాస్ చేసేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మనకి ఐ అనేదే ఉంటుంది. ఎండ్ అనేది మనకొచ్చేమంటే జే అనేది ఉంటుంది కాబట్టి జే అనేది పాస్ చేస్తున్నా. లాంగ్ లెంత్ ఓకేనా? లాంగ్ సబ్ లెంత్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే జే మైనస్ ఐ ప్లస్ 1 అనేది తీసుకుంటాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. జస్ట్ నేను వచ్చేమంటే రన్ అనేది చేస్తున్నా. మనం చెక్ చేసుకుందాం. సో, మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి నేను వచ్చేమంటే ఒక స్ట్రింగ్ అనేది తీసుకొని ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ కూడా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ కోసం. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేమంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే బీఏడీ అనేది తీసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ మనకొచ్చేమంటే బి అనేది ఏమంటే మనకి 0 ఇండెక్స్ ఉంది. సో, 0 ఇండెక్స్ వచ్చినప్పుడు నాకేమి ఇక్కడ మూవ్ అవుతుందంటే స్ట్రింగ్ ఎస్ అనేది కామన్‌గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 0, 0 సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఇక్కడ వస్తుంది. ఎస్, 0, 0 సో, ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఐ గ్రేటర్ థాన్ 0 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. జే అనేది మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, ఎందుకంటే జే అనేది కూడా మనం ఇక్కడ ఐనే తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి. ఓకేనా? సో, ఇప్పుడు ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ అంటే మనకొచ్చేమంటే బి. ఓకేనా? బి డబుల్ ఈక్వల్ టు బి అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, నేనొచ్చేమంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఐ అనేది 1 అనేది అయిపోయింది.
సో ఐ అనేది డిక్రిమెంట్, సారీ, ఐ అనేది డిక్రిమెంట్. ఓకే, -1 అనేది అయింది. ఓకేనా, జే అనేది ఇంక్రిమెంట్. సో మనకొచ్చేంటే 1 అనేది అయింది. సో ఇప్పుడు మనకొచ్చేమంటే మళ్ళీ ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. జే గ్రేటర్ దెన్ 0 అంటే కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్. ఓకేనా, సో ఇక్కడితోనే మనకొచ్చేమంటే ఈ వైల్ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. బట్ మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రం మనకి మ్యాచ్ అయింది. సో దీని దగ్గరికి మనకి రావాలంటే మనం వచ్చేమంటే ఐని మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీస్‌గా మనం ప్లస్ అంటే 0 ప్లేస్‌కి మనం మూవ్ చేయాలి. జేని మనం యాజ్ టీస్‌గా మనం వచ్చేమంటే 0 ప్లేస్‌కి మూవ్ చేయాలి. సో కాబట్టి నేనొచ్చేమంటే ఐని మళ్ళీ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో మనకి ఐ అనేది ఏమంటే 0 ప్లేస్‌కొచ్చింది. జే అనేది కూడా నేను ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. అంటే జే మైనస్ మైనస్ చేస్తున్నా. జే అనేది కూడా మనకొచ్చేంటే 0 ప్లేస్‌కి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అనేది మనకి 0 అనేది ఉంది. జే మైనస్ ఐ 0 ప్లస్ 1. 1 అనేది మనకి లెంత్ గ్రేటర్ దెన్ కదా! సో స్టార్టింగ్ ఎండ్ అనేది మనం స్టోర్ చేస్తున్నాం. స్టార్ట్ ఎండ్ అనేది మనకి 0, 0నే కాబట్టి 0నే ఉంటుంది. లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్‌లో మనకొచ్చేమంటే 0, 0, 0, 1 అనేది స్టోర్ అవుతుంది. సేమ్ యాజ్ టీస్‌గా మనకొచ్చేమంటే ఇప్పుడు 1 ఇండెక్స్ అనేది వస్తుంది. సో 1 ఇండెక్స్ వచ్చినప్పుడు మనకి సేమ్ యాజ్ టీస్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ పాస్ చేసేది 1, 1 అనేది పాస్ చేస్తాం. సో సేమ్ లైక్ మనకొచ్చేమంటే 1, 1 అనేది. సో మళ్ళీ సేమ్ యాస్‌గా కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది ఏ. ఓకేనా, ఏ డబుల్ ఈక్వల్ టు ఏనా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో డబుల్ ఈక్వల్ టు ఏనా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో కాబట్టి మళ్ళీ మనం వచ్చేమంటే ఐని డిక్రిమెంట్ చేస్తున్నాం. జేని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో మనకొచ్చేమంటే డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఏమొస్తుంది? ఓకేనా, ఐ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఐలో ఏముంది 1 అనేది ఉంది. సో 1ని మనం డిక్రిమెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా 0 అనేది అవుతుంది. ఇక్కడ 1 అనేది ఉంది జేలో. 1ని ఇంక్రిమెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఏమంటే 2 అనేది అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 1 ఇండెక్స్‌లో ఏముంది? సో 0 ఇండెక్స్‌లో. ఓకేనా, ఐ అనేది 0 కదా! 0 ఇండెక్స్‌లో మనకొచ్చేమంటే బి అనేది ఉంది. డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 2 ఇండెక్స్‌లో మనకేముంది? బి అనేదే ఉంది. సో మళ్ళీ బి అనేది చెక్ చేస్తుంది. సో కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మళ్ళీ మనకేమవుతుందంటే ఐ -1 ప్లేస్‌కొస్తుంది. జే అనేది మనకొచ్చేమంటే 3 ప్లేస్‌కొస్తుంది. సో ఇప్పుడు నేనొచ్చి మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి కండిషన్ చెక్ చేసిన ఐ గ్రేటర్ దెన్ 0 అంటే కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మనం వచ్చేమంటే ఐని ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఐ అనేది 0 అయిపోతుంది. జే అనేది మైనస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి 2 అనేది అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ 2 లెస్ దెన్ 1 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. కాబట్టి స్టార్ట్‌లో మనం వచ్చేమంటే ఐని స్టోర్ చేస్తున్నాం. స్టార్ట్‌లో 0 అనేది స్టోర్ అయింది. జేలో మనకొచ్చేమంటే ఎండ్ అంటే మనకి వచ్చేమంటే జేని స్టోర్ చేస్తున్నాం ఎండ్‌లో. కాబట్టి 2 అనేది స్టోర్ అయింది. లెంత్ ఎంత మనకి? ఓకేనా, జే అనేది మనకెంత 2 మైనస్ ఐ ఎంత 0 ప్లస్ 1 ఎంత మనకి 3. 3 అనేది స్టోర్ అయింది. ఓకేనా, సేమ్ యాజ్ టీస్‌గా మనం ఇలానే చెక్ చేసుకుంటూ వెళ్తే మనకొచ్చేమంటే ఇదే మనకి హైయెస్ట్ లెంత్ అనేది 3 అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఫైనల్‌గా మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వచ్చేమంటే ఫైనల్‌గా మనం ఇక్కడొచ్చామంటే రిటర్న్ సబ్ స్ట్రింగ్ అనేది చేస్తాం. సబ్ స్ట్రింగ్ వచ్చి మనకెంత 0, 2 ప్లస్ 1 అంటే 3. ఓకేనా, 0, 3 చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే బీఏడీ అనేది మనకి అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా అదే విధంగా రన్ అనేది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ టైమ్ మనకొచ్చేమంటే ఎస్, 0, 1 అనేది. సో ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీస్‌గా అదే విధంగా రన్ అయినప్పుడు మనకి సేమ్ దీనికొచ్చి మనకొచ్చేమంటే ఈ యొక్క ఇన్‌పుట్ అనేది తీసుకున్నట్లయితే మనకి ప్రాపర్‌గా వర్క్ అనేది అవుతుంది. మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే 1 ఇండెక్స్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే 1 ఐ ప్లస్ 1 ఎంత మనకి 2. ఓకేనా, సో 1, 2 చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 1, 2. సో మనకి కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకేనా, మనకేం కండిషన్ సాటిస్ఫాక్షన్ బి డబుల్ ఈక్వల్ టు బి అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మనకి మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ ఐని మనం వచ్చేమంటే మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా 0 అనేది అవుతుంది. జేని మనం వచ్చేమంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే 3 అనేదే వస్తుంది. సో మళ్ళీ చెక్ చేస్తున్నాం కండిషన్ అనేది. ఇక్కడికొచ్చినప్పుడు మనం వచ్చేమంటే 0, 3 అనేది ఈక్వల్ టు అంటే కాదు. ఎందుకంటే మనకి సి డబుల్ ఈక్వల్ టు డీనా అంటే కాదు. కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ మళ్ళీ మనకొచ్చి ఇక్కడికొచ్చేస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. జేని డిక్రిమెంట్ చేస్తున్నాం. సో 2కే వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే సేమ్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం. లాంగెస్ట్ లెంగ్త్‌లో మనకి డిఫాల్ట్‌గా ఫస్ట్ 0 అనేది ఉంటుంది కదా! సో మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే స్టార్ట్ వచ్చి 0 అనేది స్టార్ట్ అనేది మనకొచ్చేమంటే 1 అనేది అయ్యుంటుంది.
ఎండ్ వచ్చి 2 అనేది ఏంటింది మనకి లాంగెస్ట్ లెంత్ ఎంత 2 - 1 + 1 2 - 1 ఎంత 1 + 1 ఎంత 2 సో 2 అనేది అవుతుంది. ఓకే. సో మనకొచ్చేమంటే ఇప్పుడు మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం చెక్ చేస్తున్నాం. స్టార్ట్ ఇండెక్స్ 1 1, 2 + 1 ఎంత 3 ఓకేనా. 1, 3 అంటే మనకిక్కడ 1, 3 వరకంటే మనకొచ్చేమంటే బీబీ అనేది తీసుకుంటుంది. సో సెకండ్ ఇన్‌పుట్‌కి మనకి బీబీ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. జస్ట్ సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ మీరొచ్చేమంటే పెన్ను, పేపర్ తీసుకొని అనలైజ్ అనేది చేయండి. చాలా సింపుల్‌గా అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. దీనికొచ్చి మనం వచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూసేద్దాం ఫస్టు. ఓకే. మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. టైమ్ కాంప్లెక్సిటీ. సో మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే ఈ యొక్క లూప్‌ని రన్ చేసే దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఓకేనా. ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ మనం 2 లూప్ అంటే 2 టైమ్స్ మనం వచ్చేమంటే ఈ యొక్క ఫంక్షనాలిటీని కాల్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క మెథడ్‌ని. సో మనం 2 టైమ్స్ కాల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే మనం వచ్చేమంటే ఐని, జేని ఒకే టైమ్‌లో ఇంక్రిమెంట్ చేస్తాం. ఇది వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ బై 2 టైమ్స్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. ఎవరిది. బట్ కామన్‌గా మనం బోత్‌ని తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఔటర్ లూప్ ప్లస్ ఇన్నర్ లూప్‌ని మనం వచ్చేమంటే రన్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. మీకు బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనకొచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ నార్మల్‌గా మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం స్టోరింగ్ పర్పస్ కోసం. మనం అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేయడం లేదు. సో కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో బిగ్ ఓ ఆఫ్ 1 అనేది మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది. సో ఈ ప్రోగ్రామ్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.